ఎవరికైనా సరే మీరు ఖండించాలి. మీకు మోదీ గారి మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, బీజేపీ మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, జనసేన మీద తిట్టుంటే కోపం ఉంటే తిట్టండి. కానీ దీంట్లో దేశాన్ని బలహీనపరిచే ఒక్కళ్ళు మాట్లాడినా మీరు ఖండించాలి. ముక్త కంఠంతో ఎదురు దాడి చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఎస్కేప్ టు ఇట్. ఎందుకంటే భారతదేశపు సమగ్రతని భంగం కలిగించే ఒక్కళ్ళు మాట్లాడినా, ఒక గొంతు మాట్లాడినా 1,00,000 గొంతులు లేకవాలి పైకి, 1,00,000 గొంతులు. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే, ఇరాన్లో ఒక నాయకుడు చనిపోతే, ఇక్కడ మచిలీపట్నంలో, గుంటూరులో, హైదరాబాద్లో ప్రదర్శనలు జరుగుతాయి. మరి అలాంటిది అమెరికా ఇజ్రాయెల్ ఘర్షణలో వస్తే వామపక్ష పార్టీలు మాట్లాడతాయి. సౌత్ అమెరికాలో ఒక లాటిన్ కంట్రీ నుంచి ఒక నాయకుడిని తీసుకెళ్ళిపోతే ఇక్కడ వామపక్ష పార్టీలకి బాధ వస్తుంది. వాళ్ళందరికీ ఇంత బాధ కలిగినప్పుడు మన దేశం గురించి మనకి గొంతెత్తకపోవడం తప్పు వద్దు మనం. అందుకే బెంగాల్లో ఎందుకు చెప్తున్నాడు, బెంగాల్లో హిందువులపైన దాడులు జరిగి మనకు సంబంధం ఏంటని మీరు అనుకోకండి. అలాగే అసంబద్ధంగా కానీ తప్పు ప్రకారం కానీ ఒక ముస్లింలపైన దాడి జరిగిన, క్రిస్టియన్లపైన దాడి జరిగిన అంతే సమానంగా స్పందిద్దాం. నేను ఎప్పుడు కూడా హిందువుల మీద దాడి జరిగితే మాట్లాడిన అలా చెప్పట్లా. బేసిక్ మనకి ప్రిన్సిపల్స్ మీద మీరు ఇది మన డైల్యూట్ కాకండి. ఇవన్నీ హిస్టారికల్ బ్లండర్స్ వల్ల జరుగుతాయి ఇలాంటివి. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ, అతని కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు, వ్యక్తి నైజమే ముఖ్యం. అందుకే ఏ మతం, ఏ ధర్మం అనే దానికంటే కూడా జాతీయ సమగ్రతకి, సంస్కృతికి ఇబ్బంది కలుగుతుందా లేదా అన్నది మటుకు ఆలోచించారు. ప్రాంతీయ సరిహద్దులు చిన్నవి, ఆంధ్ర అనే సరిహద్దున్న వరకు మీరు పరిమితం కాకండి. అమరావతి రైతులు కూడా చెప్పాను, మీరు జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి. ఎందుకంటే అంటే మీరు జై అమరావతి అనే కొద్దీ మీ కష్టం మీ 30 ఎకరాలకు వెళ్ళిపోతుంది, 33,000 ఎకరాలకు వెళ్ళిపోతుంది. మీరు జై ఆంధ్ర అన్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు వెళ్తుంది, మీ బాధ తెలుస్తుంది. మీరు జై అమరావతి అన్నప్పుడు నాకు మనసులో కలుగుకుంటుంది, వీళ్ళు ఇంత పెట్టేసుకున్నాను. తర్వాత మాట్లాడటం వాళ్ళు జై ఆంధ్ర అని ప్రారంభించిన సంతోషం. ఎందుకంటే మన తెలంగాణను చూసి నేర్చుకోవాలి. సభ మాట్లాడి జై తెలంగాణతో మొదలు పెడతారు. అలాగే తెలంగాణకి తమిళకి తమిళ ప్రైడ్ ఉంది, తెలంగాణకి జై తెలంగాణ అని ఒక నినాదం ఉంది. అలాంటి గర్వం కాదు, కానీ అలాంటి కనెక్టెడ్నెస్ ఆంధ్ర వాళ్ళకి లేదు. ఆంధ్రాకి ఏముంది అంటే కులం ఉందా, ఏముందో తెలియదు. నాకు ఈరోజు కన్ఫ్యూషన్ నాకు ఆంధ్రాకి సంబంధించి. ఏమో చూడాలి. సో అంటే 11 సీట్లకి పరిమితమైన వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారా? నేను ఎక్కువ మాట్లాడిన వాళ్ళ గురించి కాదు, వాళ్ళు ఒకేసారి చేరంటే కొంచెం చిరాగా వేస్తాయి కదా మనకు కూడా, చాలా ఆపన్నాయని. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, ఈ అంశాన్ని ప్రాథమిక సిద్ధాంతాలకు ఎందుకు పెట్టామంటే మనిషి నాగరికత ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధితో పాటు కొంత విధ్వంసం తప్పదు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే భూమి తవ్వాలి, కొన్ని క్రిములు చచ్చిపోతాయి, అందుకే భూమి పూజ చేస్తాం, క్షమించమని భగవంతుని. అందుకే జనసేన తీసుకునేది గ్రీన్ యాక్టివిజం, నాట్ మిలిటెంట్ గ్రీన్ యాక్టివిజం. ఇట్ హ్యాస్ టు బి రెగ్యులేటెడ్. మన అవసరాలు తీర్చుకోవాలి, కానీ ఆ అవసరాలు ప్రకృతిని పూర్తిగా నాశనం చేసే విధంగా ఉండకూడదు. మనం తిండి గింజలు పండించాలి, ఇల్లు కట్టుకోవాలంటే కొంత భూమి తవ్వాల్సిందే. సంస్కృతిలో భూమి పూజ చేస్తాం, శాంతి పూజ చేస్తాం. ఒక తలుపు, ఒక ఫర్నిచర్ చేయాలి, కుర్చీలు కావాలంటే ఒక చెట్టు నరకాల్సి రావచ్చు. మనం కూర్చుని హాల్ నిర్మించాలంటే కొంత ప్రకృతి విధ్వంసం తప్పదు. మనం వాడుతున్న ప్లాస్టిక్, నీళ్లు తాగే బాటిల్స్, ఇవన్నీ కూడా కొంత ప్రకృతి వనరుల దోపిడీ ద్వారానే వస్తాయి. సో ఏం చేయాలి వీటన్నిటికంటే, హౌ డు వి రెగ్యులేట్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ అవర్ ఓన్ ఫారెస్ట్ అండ్ రిసోర్సెస్ అండ్ నేచర్ అన్న ఆలోచన విధానం మనకు రావాలి. కొంచెం బాధ్యతగా ఉండాలి. ఒక చెట్టు నరిగితే కనీసం మనం 100 చెట్లు నాటగలగాలి. మనం చాలా విషయాలు తిరిగి తెచ్చుకోగలం, కానీ తాగే నీళ్లు, స్వచ్ఛమైన గాలి ఒకసారి కలుషితమై తిరిగి తెచ్చుకోవడం చాలా